ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఘనత ఆంధ్రప్రదేశ్కు ఉంది. అదేదో గొప్ప ఘనత కాదండి. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన మయా దందా మొత్తం ప్రజలకు ఏకంగా రాష్ట్రం లేకుండా చేసింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది? ఇప్పటికే సమాధానం లేని ప్రశ్న అది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం పెద్దలు చెబుతున్న మాట ఒక్కటే, ఏపీకి 3 రాజధానులు వచ్చి తీరుతాయి. అవును, 3 రాజధానుల కథ వెనుక చాలా హార్డ్ వర్కే ఉంది. ప్రతి సెక్టార్ ఇంప్రూవ్ కావాలి అన్నా, పక్కకున్న హైదరాబాద్, పక్కకున్న బెంగళూరు, పక్కకున్న చెన్నై లాంటి అతి భారీ నగరాలతో పోటీ పడాలన్నా, వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అలా అభివృద్ధి చెందాలి అంటే ఒక్క సిటీ దగ్గరే అభివృద్ధి కేంద్రాన్ని నెరకొల్పితే సరిపోదు. విస్తరించబడిన అభివృద్ధి ఉంటేనే త్వరితగతిన వాటిని చేయగలుగుతామనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చుకొచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఖచ్చితంగా 3 రాజధానులు ఏర్పాటై తీరుతుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు మంత్రులు. కానీ ఇటు కోర్టులు, విపక్షాలు, కేంద్ర పెద్దలు అంతా కూడా ఏపీకి అమరావతి రాజధాని అంటూ చెప్తున్నారు. అయినా గందరగోళం ఆగడం లేదు. ఇంకా వచ్చే ఎన్నికల్లో సైతం ఇదే అజెండాతో జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఓవైపు అమరావతి కాపాడుకోవడానికి రైతులు రోడెక్కారు. చంద్రబాబు గారి డైరెక్షన్లో నిజ రైతుల, అబద్ధపు రైతుల, డబ్బులిచ్చి రైతులుగా నిలబెడుతున్నారా అని అందరూ కూడా గమనించే మాదిరిగా ఈ రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంది. అరసవిల్లికి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లును తీసుకొచ్చేందుకు అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే విషయాన్ని మంత్రులు పదే పదే బల్లగుద్ది చెప్తున్నారు. త్వరలో ఎగ్జిక్యూటివ్గా రాజధాని విశాఖపట్నం ఉంటుందని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం కూడా ఓ గట్టి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక రాజధాని కోసం మాత్రమే నిధులు ఇస్తామని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రభుత్వం కూడా 3 రాజధానుల బిల్లులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరి కేంద్రం డైరెక్ట్గా ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మరి దీన్ని నిలదీస్తుందా? ఎందుకు గొడవ అని 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం అమరావతిని రాజధానిగా గుర్తించి తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తుందా అన్నది కూడా ఓ రకంగా ఆసక్తికరంగానే మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓ వ్యక్తికి భయపడి వెనకడుగు వేసే మనిషి కాదు అన్నది అందరికీ తెలిసిందే. ఈ అంశం ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోంశాఖ సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో జరగనున్న భేటీలో ఏపీ, తెలంగాణ ఆయా కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులంతా పాల్గొన్నారు. 14 అంశాలతో ఖరారైన అజెండాతో కూడిన సమాచారాన్ని 2 రాష్ట్రాలు ఆయా మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోంశాఖ డైరెక్టర్ పార్థసారథి గారు పంపిణీ చేశారు. అయితే ఆ ఎజెండాలో ఏపీ రాజధానికి నిధులు అంశం కూడా కీలకంగా ఉండటం కేంద్రం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఏపీకి 3 రాజధానులు అని జగన్ సర్కార్ ప్రతిపాదిస్తున్న సమయంలో ఆ రాష్ట్రానికి రాజధాని ఒకటేనని కేంద్రం తేల్చి చెప్పేసింది. 27 నాటి సమావేశపు అజెండాలో నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్రం మద్దతు అంశం ఉంటుందని ప్రకటన చేసింది. అయితే నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ కల్పించడం అనే అంశాన్ని కూడా అజెండాలో పేర్కొంది. జగన్ సర్కార్ పదే పదే చెబుతున్నట్లుగా 3 రాజధానులు అని కాకుండా నూతన రాజధాని అని ఒకే రాజధాని అర్థం వచ్చేలా అజెండాలో చేర్చడం ఇక్కడ గమనార్హం. ఇతర అంశాల విషయానికి వస్తే గనక రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 9 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు విభజన షెడ్యూల్ 10వ పేర్కొన్న సంస్థ విభజన రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావన లేదు అని, ఆ సంస్థల విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ విభజించింది అని తెలిపారు. సింగరేణి ఆంధ్రప్రదేశ్, హెచ్వి మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థల విభజన, నగదు, అలాగే బ్యాంకు బ్యాలెన్స్, కేంద్ర పాలిత పథకాలు, ఉమ్మడి సంస్థలపై వ్యయం, విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్కు బకాయి ఉన్న క్యాష్ క్రెడిట్ మొత్తం కూడా 2014-2015కు సంబంధించి ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ విడుదల తదుపరి అంశాలన్నీ కూడా విభజన హామీల సమస్యపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒక్క రాజధానికి క్లారిటీని ఇస్తున్నా అని చెప్పే కేంద్రంకు కూడా 3 రాజధానులు వద్దు అనే ధైర్యం చేయలేదు. అది చాలా సందర్భాల్లో తేల్చింది. ఎటు చూసిరా రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులకు పెద్దపీట వేయక తప్పదు. 3 రాజధానులతోనే అభివృద్ధి వేగవంతం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ ఎట్లాస్ట్గా ఫైనల్గా అది పాసే అయింది తప్ప ఎక్కడ ఫెయిల్ కాలేదన్నది గమనించాలి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయం తెలియపరచండి.